హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఒక చిన్న కాకా హోటల్లో ఎంతో ఫేమస్ అయిన ఎగ్ దోశ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ దోశని మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారైనా సరే బ్రేక్ఫాస్ట్గా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కాకా హోటల్లో ఫేమస్ అయిన ఎగ్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని పక్కా వాళ్ళు చెప్పినట్లుగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, దోశలు చాలా బాగా వస్తాయి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 5 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, బెంగళూరులో అయితే మాకు సపరేట్గా ఇలా దోశల బియ్యం అని దొరుకుతాయి అన్నమాట. మీకు ఒకవేళ ఇలా దోశల బియ్యం అవైలబుల్గా లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. సో ఒక 4-5 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని అన్నింటిని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది అనమాట. వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని వీటిని కూడా ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. వీటిని ఇలా సపరేట్గానే నానబెట్టుకోండి. సో బియ్యం పప్పులు 4-5 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మనం ఒక 4-5 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్చుకొని ఇలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఫస్ట్ మనం నానబెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతో సహా వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న పప్పుల్ని నీళ్లు రాకుండా ఈ పప్పుల్ని మాత్రమే మిక్సీ జార్లోకి సరిపడా వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు చక్కగా 4-5 రోజుల పాటు ఈ దోశల పిండితో దోశలు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. ఉప్పుని వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని మనం ఎగ్ దోశ వేసుకోవడం కోసం ఎగ్ మిక్చర్ని రెడీ చేసుకుందాము. ఈ ఎగ్ మిక్చర్ని రెడీ చేసుకోవడం కోసం ఒక గ్లాసుని తీసుకొని అందులోకి బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి. నెక్స్ట్ ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఎగ్ మసాలాని వేసుకోండి. దీనివల్లే మనకి ఎగ్ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. ఇలా మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా మనకి ఉల్లిపాయలకి పట్టే విధంగా ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి ఒక ఎగ్గుని ఇలా బ్రేక్ చేసుకొని
వేసుకొని ఈ ఎగ్ అంతా కూడా ఈ ఉల్లిపాయలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మనకి సింగిల్ ఎగ్ దోశ కావాలంటే ఈ విధంగా ఒక ఎగ్ని కలుపుతారనమాట. అదే మనకి డబల్ ఎగ్ దోశ కావాలంటే 2 ఎగ్స్ని వేసి మనకి ఈ మిక్చర్ని కలుపుతారనమాట. మనకి ఇక్కడ కాకా హోటల్లో సింగిల్ ఎగ్ దోశ వచ్చేసి 50 రూపీస్, అదే డబల్ ఎగ్ దోశ అయితే 80 రూపీస్ అనమాట. సో నేనైతే ఈరోజు సింగిల్ ఎగ్ దోశనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దోశని మీకు ఎంత వీలైతే అంత పలుచగా వేసుకోండి. సో దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పిండి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇలా కొద్దిగా నూనెను వేసుకొని దోశ అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని మరలా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఈ దోశ మీద ఈ విధంగా పోసుకోవాలి. ఇలా దోశ మీద పోసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్పూన్తో ఈ విధంగా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఇంకొద్దిగా నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు జస్ట్ కొద్దిగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ దోశని రెండో వైపు ఎక్కువసేపు కాల్చుకున్నారంటే ఎగ్ దోశ అనేది మనకి డ్రైగా వచ్చేస్తుంది అనమాట, మాయిశ్చర్గా ఉండదు అనమాట. కాబట్టి దోశని ఎక్కువసేపు రెండో వైపు కాల్చకుండా ఇలా కొద్దిగా కాల్చుకొని మనకి నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. వాళ్ళైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇస్తారనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన కొద్దిగా పచ్చి ఉల్లిపాయలను ఇలా స్ప్రింకిల్ చేసి ఇస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా పచ్చి ఉల్లిపాయలను వేసుకొని పల్లీ చట్నీతో ఈ దోశని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ దోశ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ చిన్న కాకా హోటల్లో ఎంతో ఫేమస్ అయిన ఈ ఎగ్ దోశని ఇంట్లోనే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.